చెప్పండి. ఏం చెప్పదలుచుకున్నారు? ఐటీ కంపెనీలో వర్క్ చేయాల్సిన మీరు ధర్నా చౌక్‌లో ధర్నా చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి? నా పేరు కెవిన్ అండి. నేను యాక్చువల్‌గా ఐటీ ఎంప్లాయీ టెక్ మహీంద్రాలో వర్క్ చేశాను. ఓకే. సో, నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే, భావన గారు ఆల్రెడీ టెక్ మహీంద్రాలో వర్క్ చేసి జస్ట్ 1 వీక్ బ్యాక్ ప్రొటెస్ట్ చేసి ఆఫీస్ బయట కూర్చున్నారు ఇంత ధైర్యంగా. అంటే మనం ఐటీ ఎంప్లాయీస్ మేమందరం ఆలోచించేది ఏంటంటే, రేపొద్దున్న మనకి మనకి రేపొద్దున్న ఇంకొక కంపెనీలో ప్రాబ్లం అవుతుంది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ప్రాబ్లం అవుతుంది, లేకపోతే మనల్ని ఏమైనా అరెస్ట్ చేస్తారేమో, ఇవన్నీ ఆలోచిస్తాం. అందుకని మనము రాము బయటికి. ఇప్పుడు కూడా చాలా తక్కువ మందే వచ్చారు, బట్ స్టిల్ ఆవిడ ద్వారా నేను వచ్చాను, నా ద్వారా ఇంకొకళ్ళు, అట్లా ఒక్కొక్కళ్ళు వస్తున్నాము, బయటికి వస్తున్నాము. సో నాకు జరిగిన అన్యాయం ఏంటంటే, నేను టెక్ మహీంద్రాలో ఉన్నప్పుడు నన్ను రిజైన్ చేయమని చెప్పారు. నేను రిజైన్ చేయనని చెప్పాను. చెప్పడం వల్ల చాలా సిల్లీ రీజన్, అంటే టెక్ మహీంద్రా గెస్ట్ హౌస్లో నేను ఫుడ్ తిన్నాననే ఒక సిల్లీ రీజన్ పెట్టి, ఫుడ్ తిన్నందుకు అనే సిల్లీ రీజన్ తోటి వాళ్ళు నన్ను జాబ్లో తీసేశారు. అండ్ ఆల్సో నోటీస్ పీరియడ్ అనేది ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఐటీ కంపెనీస్లో, వాళ్ళు మనల్ని జాబ్లోని తీసేయాలంటే ఇమీడియట్గా తీసేస్తారు, వితిన్ 1 డే. ఆ రోజే తీసేస్తారు. మన ఫోర్సబుల్గా ల్యాప్టాప్ ఓపెన్ చేయించి రిజిగ్నేషన్ పెట్టేసేస్తారు. అది వేరే కంపెనీస్లో కూడా జరిగింది. ఐటీసీ ఇన్ఫోటెక్, డెలాయిట్ అట్లాంటి కంపెనీస్లో కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు రిజిగ్నేషన్ పెడితే బాగుంటుంది, రేపొద్దున మళ్ళీ మీకు ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ నువ్వు రెసిగ్నేషన్ పెట్టకపోతే రేపొద్దున ఈసారి ఈ కంపెనీలోకి రాలేవు, మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ప్రాబ్లం అవుతుందని భయపెడతారు. అలా చాలామంది ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయి రెసిగ్నేషన్ పెట్టేస్తారు. నాకు కూడా నిన్న ఈవినింగ్ ఒక అమ్మాయి అలాగే ఫోన్ చేసింది. మేము ఇద్దరం కలిసి యాక్చువల్గా ఒక కార్పొరేట్ మజ్దూర్ యూనియన్ అని ఒకటి పెట్టాము. ఇన్స్టాగ్రామ్లో చాలామంది 3 లక్షల పైన మంది కూడా దానికి లైక్స్ ఇవి చూసి మాకు కూడా ఇలాగ జరిగింది అని చెప్పేసి వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు. సో నోటీస్ పీరియడ్ అనేదాన్ని మ్యూచువల్గా ఉండాలి. అంటే ఒకవేళ జాబ్లో నుంచి మీరు వెళ్ళిపోతారు అంటే 90 డేస్ ఎట్లా అయితే మేము సర్వ్ చేస్తామో, అదేవిధంగా వాళ్ళు మమ్మల్ని తీసేయాలి అంటే మేము కూడా 90 డేస్ సర్వ్ చేసి ఈ లోపల వేరే కంపెనీస్లో జాబ్ వెతుక్కోవడానికి ఛాన్స్ ఇవ్వాలి. అట్లా ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే, నెక్స్ట్ కంపెనీకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమడుగుతారు అంటే, మీకు చేతిలో జాబ్ ఆఫర్ లెటర్ లేకుండా ఎందుకు మీరు బయటకు వచ్చారు అనే క్వశ్చన్ అడుగుతారు. అడిగినప్పుడు మాకు సమాధానం ఉండదు. సో యూజువల్గా అంటే ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు ఓకే, బెంచ్ మీద ఉన్నప్పుడు మమ్మల్ని పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్లో పెట్టాలి. పెట్టకుండా అలా తీసేస్తే అది అన్యాయం యాక్చువల్గా. సో మనకి చట్టాలు అనేది లేదండి యాక్చువల్గా. మనకి ఇక్కడ ఒకవేళ చట్టము మనం ఈ ఐటీ కంపెనీస్ మీద కేసు ఫైల్ చేయాలి అంటే లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ లేబర్ కోర్టుకి వెళ్ళాలి, ఇవి ఉన్నాయి. కానీ ఏవైతే లేబర్ యాక్ట్స్ ఉన్నాయో అవన్నీ పాత చట్టాలు. కొత్త చట్టం అనేది రావాలి. తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1988, అట్లాగే లేబర్ లాస్ అన్నీ పాతవి 1947, 1970లో ఉన్న లేబర్ కోడ్స్ ఉన్నాయి. సో కార్పొరేట్ కంపెనీ ఎంప్లాయీస్కి శాలరీ ఎక్కువ ఉంటుంది. అంటే లేబర్ అనేది వర్క్ మ్యాన్ కింద డెఫినేషన్ కిందకి వస్తుంది. మా శాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మా ప్యాకేజ్ నాది వచ్చేసి 37 lakhs per annum. సో నాకు శాలరీ వాళ్ళు కావాలని డిడక్ట్ చేసి 25% మాత్రమే ఇచ్చారు. అంటే 50,000 మాత్రమే ఇచ్చారు. సో అట్లా ఇవ్వడం వల్ల, నేను క్వశ్చన్ చేయడం వల్ల నన్ను జాబ్లో తీసేశారు. సో అండ్ ఆల్సో ఏదైతే ఉన్నాయో మాకు మా డిమాండ్స్ వచ్చేసి, మా జాబ్ అనేది మాకు రిటర్న్ ఇవ్వాలండి. అలాగే నోటీస్ పీరియడ్ అనేది మ్యూచువల్గా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు తీయకూడదు. సో ఇట్లా మా డిమాండ్స్ అన్నీ ఉన్నాయి. చాలామంది వచ్చారు, చాలామంది వాళ్ళ జరిగిన అన్యాయం గురించి మాట్లాడారు. అలాగే మీరు కనుక మీ ఐటీ ఎంప్లాయీ అయి ఉంటే, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము హెల్ప్ చేస్తాము. సో థ్యాంక్ యూ.